లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి చదువు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మేమందరము యేసయ్య జీవము గల నామమున మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఎక్కడ 2-3 మీ నామమున కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానము చేసిన నమ్మదగిన దేవా, మీరు మా మధ్యలో ఇదివరకే వచ్చి ఉన్నందుకు మీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుంటుండగా మీరు మా ఒక్కొక్కరితో మాట్లాడమని కోరుకుంటున్నాం. మీ సేవకుణ్ణి మీ సిలువ చాటున మరుగుపరిచి, మీ సేవకుడు బలహీనుడు ప్రభువా, మీ సిలువ చాటున మరుగుపరిచి మీ పునరుద్ధాన శక్తితో నింపి, ఇదిగో ప్రజలు నీవారు, వాక్యము నీది, మేము నీవారము, నీ సేవకుడు నీవాడు గనుక మీరే మాకు వాక్యమును పంచి ఇచ్చి మా జీవితాలను తృప్తిపరచుమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దయ్యపు క్రియలను మీరు లయము చేసి మా జీవితాలను ఆయుత్తపరిచి బలపరిచి సరిచేసి సవరించి సత్యమందు మా జీవితములను ప్రతిష్ఠించుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసయ్య ఒకరోజు సమాజ మందిరంలో ఉన్నాడు. అంటే యూదులకు శనివారము ప్రభువుని ఆరాధించే దినం. వారి రోజు సాయంత్రం మొదలవుతుంది. ప్రియులారా, సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు వారికి ఒక రోజు. మనకెట్లా మొదలవుతుంది? 12 గంటలకు మొదలవుతుంది. ఏఎం ఎప్పుడు మొదలవుతుంది? మధ్యరాత్రి. వారికి రోజు మధ్యరాత్రి కాదు, సాయంత్రం నుండి మరో సాయంత్రం వరకు వారి రోజు ప్రారంభం అవుతుంది. శనివారమున యూదులు ప్రభువుని ఆరాధించడానికి ప్రభు సన్నిధికి చేరుతారు. ఇక్కడ మీరు ఆలోచించినట్టయితే చదవండి ఆ మాట. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరం. విశ్రాంతి దినము అంటారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు సృష్టి క్రమాన్ని 6 రోజులలో ముగించుకొని 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే మీరు ఇట్లా అనుకోవద్దు, 6 రోజులు బాగా అలసిపోయి ఆయన రెస్ట్ తీసుకున్నాడు అనుకోకండి. ఆయన ఏ పని చేయకుండా ఉన్నాడని అర్థం. ఆమెన్ చెప్పండి. దేవుడు అట్లెట్లా అలసిపోతాడు బ్రదర్ అని అడుగుతారు ఒక్కొక్కరు. 6 రోజులు కష్టపడి 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడంటే దేవుడు అలసిపోతాడా అని అడిగేవారు ఉంటారు. ఆయన అలసిపోలే. విశ్రాంతి అనే మాటకి మరి ఏ పని చేయలేదు అని అర్థం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా. ఎన్నో వచనం చదువుతున్నాను, చదువుతారు అక్కడ. 2వ అధ్యాయం 6వ వచనమా? కాబట్టి దేవుడు ఆ 7వ దినమును అది నువ్వు 16 చదివినవా? లేదు, రైట్. దేవుడు ముందు రైట్. కాబట్టి వినండి చాలా. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. చాలు. 7వ దినమును అంటే సృష్టి అంతా చేసిన తర్వాత ఆ రోజు ఏ పని చేయలేదు, కానీ ఒక పని చేశాడు. సృష్టి కార్యక్రమాలు ఏం పెట్టుకోలేదు, కానీ అన్నీ కంప్లీట్ చేశాడు. ఆ 7వ దినాన్ని, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయలేదు కనుక ఆ దినాన్ని 2 విషయాలు చేశాడు. చెప్తారా? మొదటిది చెప్పండి. ఆ రోజున ఏం చేశాడు? 7వ దినాన్ని ఆశీర్వదించాడు అనండి అందరూ. రెండవది పరిశుద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు
విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు, ఆ రోజుని. రెండవది పరిశుద్ధపరిచాడు, మానవాళి కొరకు ఆ దినాన్ని వారికి విశ్రాంతినిచ్చాడు. ఇంకో విషయం అర్థం చేసుకోవాలా, ఆయన ఏ పని చేయకుండా ఆ రోజున ఎట్లాగైతే ఖాళీగా ఉన్నాడో, సృష్టి కార్యక్రమాలు ఏవి లేవు, ఇంక అన్ని ముగించాడో, అట్లాగే మానవులకు చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? వినండి. మీరు 6 రోజులు కష్టపడండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి, అంటే రెస్ట్ తీసుకోండి అని అర్థం. ఈరోజు ఎందుకు రెస్ట్ ఇచ్చారు మనకి? సోమవారం పనులున్నాయి, మంగళవారం పనులున్నాయి, బుధవారం పనులున్నాయి, గురువారం పనులున్నాయి, శుక్రవారం పనులున్నాయి, శనివారం పనులున్నాయి. ఆదివారం ఎందుకు మనకు రెస్ట్ ఉంది? ఈ సూత్రం ఎక్కడి నుండి తీసుకున్నారు మనుషులు? బైబిల్ గ్రంథం నుండి. బైబిల్ గ్రంథం. ఎందుకు దేవుడు మానవునికి రెస్ట్ అవసరం అన్నాడంటే, 6 రోజులు కష్టపడినటువంటి మనిషి కష్టపడాలని కోరుతున్నాడు. 6 రోజులు కష్టపడి ఒక రోజు బాడీ మళ్ళీ రీజనరేట్ కావాలంటే, మళ్ళీ రెస్టోర్ కావాలంటే, మళ్ళీ 6 రోజుల కొరకు మళ్ళీ బలము రావాలంటే ఈ శరీరాన్ని దేవుడు ఎట్లా చేశాడంటే రెస్ట్ కావాలి ఈ శరీరానికి. అందుకోసమే ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి కుటుంబంతో కలిసి చక్కగా విశ్రాంతి మనం తీసుకుంటాం. ఆమెన్. చాలామంది ఈ రోజున కూడా కష్టపడేవారు ఉంటారు. లేదు బ్రదర్, చాలా కష్టపడాలి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కష్టపడితేనే ఇల్లుకు అన్ని అవసరతలు తీరుతాయి అంటూ 7 రోజులు కష్టపడేవారు ఉంటారు. కష్టపడి చివరికి ఒక వయసు వచ్చేసరికి వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది, ఆరోగ్యం చెడిపోతుంది. క్రైస్తవులకు నుండి దేవుడు కోరుతున్న విషయం ఏంటిదంటే 6 రోజులు కష్టపడి ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలా. అది మనకి ఈరోజు ఆదివారం. ఎందుకంటే ఆది అపోస్తుల కాలములో ఆదివారమున ప్రభు తిరిగి లేచినటువంటి ఆదివారమున పునరుద్ధాన దినమున సంఘంగా కూడుకోవడం మొదలుపెట్టినారు కనుక ఆ ఆదివారముననే మనము ఈ రీతిగా సంఘంగా మన ప్రభువుని ఆరాధించడానికి కూడుకుంటున్నాం. అయితే కొంతమంది ఆదివారం కూడా పనులు చేస్తారు. ప్రభు అది కోరుకోవట్లేదు ప్రియులారా. సోమవారం పని చేయి, మంగళవారం పని చేయి, బుధవారం పని చేయి, గురువారం పని చేయి, శుక్రవారం పని చేయి, శనివారం పని చేయి. ఆదివారము దేవుని ప్రజలు దేవుని సంఘంగా కూడి ప్రభువుని ఆరాధించి స్తుతించడం ద్వారా 2 విషయాల్లో మన జీవితాలు ఉజ్జీవింపబడతాయి. ఒకటి, అన్ని పనులు ఆపి ఉంటాము కనుక మన శరీరంలో నూతన శక్తి వస్తుంది. ఆమెన్. రెండవది, మన జీవితంలో ప్రభువుని ఆరాధించడానికి సంఘంగా వస్తున్నాము కనుక ఆత్మీయంగా మన జీవితాలు ఉజ్జీవింపబడతాయి. హల్లెలూయా. ఆత్మీయంగా మనం ఉజ్జీవింపబడతాం ప్రియులారా. కనుక మన జీవితంలో ప్రభువుని ఆరాధించడానికి ఆదివారమున పనులేమి పెట్టుకోవద్దు. ఆమేనండి. చాలామంది ఎంగేజ్మెంట్లు ఇదే రోజు పెట్టుకుంటారు, చాలామంది పెళ్ళిళ్ళు ఇదే రోజు పెట్టుకుంటారు. కొంతమంది ఇది మన దినము కాదు, ఇది ప్రభు దినము. ఆమేనండి. ఇది ప్రభు దినం ప్రియులారా. ఈరోజు అన్నీ పక్కకు పెట్టి ప్రభువుతో సమయం గడపడానికి, కుటుంబంతో సమయం గడపడానికి మీరు సమయం తీసుకోవాలా. ఆమెన్. ఇక్కడి నుంచి ఆరాధన అయిపోయినాక వెళ్ళిపోతారు కదా, ఏం చేయాలో తెలుసా? భార్య భర్త పిల్లలు కలిసి చక్కగా చికెన్ తెచ్చుకోండి. ఇప్పుడంటే చికెన్ తెచ్చుకోవద్దు అంటున్నారు, తెలంగాణ బ్యాన్ చేసింది అనుకుంటా. ఏదున్నా పచ్చడి చాలండి, కూర్చొని మాట్లాడుకొని నవ్వుకొని. ఒక బ్రదర్ అంటున్నాడు, అన్న అట్లా కూర్చున్నప్పుడే నాకు ప్రాబ్లం వస్తుంది. నవ్వుతూ 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 నవ్వుతూనే మళ్ళీ గొడవలు మొదలవుతున్నాయి. ఏం చేయాలా? పిల్లలు మారాలి. భార్య భర్త పిల్లలతో సమయం గడపాలా, ప్రభుతో సమయం గడపాలా, కుటుంబంతో సమయం గడపాలా. తద్వారా సోమవారం నుండి చక్కగా మళ్ళీ మన పనులలో ముందుకు వెళ్ళాలి. అయితే దేవుడు పెట్టిన నియమము ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆ నియమాన్ని పాటించాడు. ప్రైజ్ ది లార్డ్.
నేను దేవుని కుమారుణ్ణి కదా, నాకు విశ్రాంతి దినం ఎందుకు, నేనెందుకు వెళ్ళాలి సమాజ మందిరంలోనికి, నేనెందుకు వెళ్ళాలి ప్రజలతో కలిసి ప్రభువుని నా తండ్రిని ఆరాధించడానికి అనుకోలేదు. దేవుని కుమారుడై ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చర్చ్ అటెండ్ అయింది ప్రియులారా. సంఘానికి వెళ్ళాడు ఆయన. సమాజ మందిరం అని వాళ్ళు అన్నప్పటికీ మన మాటల్లో మనం ఆలోచిద్దాం. యేసయ్య కూడా సంఘానికి వెళ్ళాడు. ఆమేన్ చెప్పండి. ఒక్క మాట చూడండి ప్రియులారా, లూకాసు వార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక వినండి ఈ మాట, తన వాడుక చొప్పున. ఏమనుందండి? వాడుక అంటే ఏంటిది? రోజు అంటే క్రమంగా జరిగేది. దట్ వాజ్ హిస్ కస్టమ్. వాడుక అంటే ఖచ్చితంగా ఆయన సమాజ మందిరానికి వెళ్తాడు అని అర్థం. అలవాటుగా, క్రమంగా, ఖచ్చితంగా, తప్పకుండా అనేదాన్ని వాడుక అంటారు. మీకేమైనా వాడుకలు ఉన్నాయా? కొంతమందికి మానుకోకుండా, నాకు వినిపించట్లేదు, ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. సరే, నాకు అర్థమైతే మీ మాట. నాకు ఈ సౌండ్లో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, చాలా కష్టం. వినండి ప్రియులారా, వాడుక చొప్పున మనం చేసేది ఏందో తెలుసా? కొంతమంది వాడుక చొప్పున గొడవలు పడతారు. వాళ్ళకి అలవాటు అది. వాళ్ళకి ఇంట్లో నెమ్మది ఉందనుకోండి, తట్టుకోలేరండి. వాళ్ళకు ఒక వాడుక. నెమ్మదిని కూడా ఎట్లా జడగొట్టుకోవాలో తెలుసు కొంతమందికి. చిన్న సమస్య తీసుకొని పెద్దగా చేసుకొని వాడుక వాళ్ళకి. మరేం చేస్తాం? కొంతమందికి త్రాగుట వాడుక, కొంతమంది రోజు సీరియళ్ళు చూడడం. చెప్పండి, అంటే క్రమంగా చేసేది వాడుక. ప్రియులారా, యేసయ్యకు ఒక వాడుక ఉంది. దట్ వాజ్ హిస్ కస్టమ్. అలవాటు ఏంటో తెలుసా? ఆయన ఎక్కడికి వెళ్ళినా కదులుతూ ఉంటాడు కదా. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా తన వాడుక ఏంటిదంటే సంఘానికి క్రమంగా వెళ్ళడం, సమాజ మందిరానికి వెళ్ళడం. ఆయన నజరేతుకు వచ్చినప్పుడు వాడుక చొప్పున సమాజ మందిరములోనికి వెళ్ళెను. ప్రియులారా వినండి, క్రైస్తవులారా, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆదివారపు ఆరాధనకి మనకు రావడానికి వాడుకైపోవాలి. ఆమేననండి. అలవాటైపోవాలి. ఆమేననండి. ఇంకొక మాట, అది మన జీవిత శైలి అయిపోవాలి. ఆమేన్. కొంతమందికి కొన్ని కారణాలను బట్టి ఆదివారం ఆరాధనకి రారు. మొదటిది, వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, రారు. ఇంకా పాస్టర్ గారు అడుగుతారు, ఏంటమ్మా పోయిన వారం కనబడలేదంటే, పాస్టర్ గారండి మా ఇంటికి ఎవరొచ్చారు? బంధువులను రావడం ఆపలేం. బంధువులు వస్తే చేయాల్సింది మీరు ఆగిపోవడం కాదు, వారిని కూడా మందిరానికి తీసుకురావడం నేర్చుకోవాలి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు అనొచ్చు, వారు రారు సార్ అంటారు. వారు ఎందుకు రారంటే వారు క్రైస్తవులు కాదు అనొచ్చు మీరు. వారు క్రైస్తవులు కానప్పుడు, వారు రానప్పుడు, నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నువ్వు రావాలిగా. మరి వారు క్రైస్తవులు కాదండి, రారు. మరి నువ్వు క్రైస్తవురాలి కదా, నువ్వు రావాలి. బంధువులు వచ్చినా రావాలి. మా ఇంటికి బంధువులు వచ్చేవారు. వారు ఇంకా ప్రభుని తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మా నాన్నగారితో అన్నారు, మా చిన్నాయన వాళ్ళు అప్పుడు ప్రభుని నమ్మలే, మేము అంత దూరం నుండి దుబాయ్ నుండి వచ్చినాం, మీరు చర్చికి పోతే ఎట్లా? మేము దుబాయ్ నుండి వచ్చినాము, మీరు మమ్మల్ని వదిలేసిపోతే ఎట్లా?
అంటే మా నాన్న అంటుండే, మీరు కూడా రండి మాతో, మీరు కూడా రండి. వాళ్ళు అంటుండే మేము రాము. మా నాన్న అంటుండే మేము ఉండము, మీరు రారు మేము పోవాలి. మేము పోతే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మీరు పోతే మాకు భూవెట్లా, మరి మీరు చర్చికి పోతే మాకు ఛాయ్ ఎట్లా, మళ్ళీ మీరు చర్చికి పోతే ఇదెట్లా అదెట్లా. మా నాన్న అంటుండే, అదిగో బియ్యం డబ్బా, అదిగో కూరగాయలు, అదిగో చక్కెర, అదిగో చాక్పత్తా, ఇవన్నీ ఉన్నాయి, వండుకోండి తినండి, లేదంటే మాతో రండి. మేము వండుకొని మీకు పెట్టుకుంటూ ఉండలేం, ఎందుకంటే ఇది మేము సంఘంగా కూడి సమాజంగా కూడి ప్రభువుని ఆరాధించే దినము. హల్లెలూయా. ప్రియులారా, ఇవి క్రైస్తవ విలువలు. ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళకి హాలిడే కావాలి కాబట్టి ఆదివారం పెళ్ళి చేసుకుంటారు. మీకు ఒక మాట అడుగుతాను, కొంతమంది రాలేదంటే అంటారు పెళ్ళికి పోయినాం బ్రదర్ అని అంటారు. ఇప్పుడు నువ్వు క్రైస్తవురాలవని క్రైస్తవుడని తెలుసు, మీరు చర్చికి పోతారని తెలుసు, అయినా పెళ్ళి పెట్టుకున్నాడు కదా వాడు, అవునా కదా? అంటే దాని అర్థమైంది, నువ్వు వచ్చినా రాకపోయినా నాకు పెళ్ళి కావాలి, అవునా కదా? కాబట్టి వాళ్ళకి హాలిడే కాబట్టి పెట్టుకున్నారు. మీకు ఒక మాట అడుగుతాను, పెళ్ళికి పోవద్దు అన్నట్లే, ఆరాధన అటెండ్ అయిపోండి. మీరు పెళ్ళికి పోకపోతే పెళ్ళి చేసుకోకుండా ఉంటాడా వాడు? ఆ వ్యక్తి ఫలానా అక్క రాలేదు నేను పెళ్ళి చేసుకొని అంటాడా? అసలు నీ గురించి ఆలోచన ఉండదు, వాని పెళ్ళిలో వాడు ధూమ్లో ఉంటాడు. వారు నీ కొరకు ఆగనప్పుడు నువ్వు ప్రభువుని ఆరాధించడానికి ఎందుకు ఆగుతావు? ప్రభువుని స్తుతించడానికి ఎందుకు ఆగుతావు? ప్రభు సన్నిధికి రాకుండా ఎందుకు ఆగుతావు? ప్రభు సంఘమైనటువంటి కుటుంబంతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి నువ్వు రాకుండా ఎందుకు ఆగుతావు? నా జీవితంలో దేవుని మహాకృపను బట్టి ప్రియులారా, మహాకృపను బట్టి 30 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా ఆదివారపు ఆరాధన నేను ఆగిపోలేదు ప్రియులారా. ఆమేనండి. ఆగిపోకుండా కూడా ప్రభు నాకు సాయం చేయను గాక. జ్వరాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, ఆగిపోలే. మా నాన్నకు అస్తమా ఉండేది. ఎంత భయంకరమైన అస్తమా ఉండేదంటే ఆయన బాధ చూడలేక నేనే అనుకున్నాను మా నాన్న చచ్చిపోయినా బాగుంటుంది, ఇంత బాధ అనుభవిస్తున్నాడని. ఎందుకంటే అస్తమా ఉన్నోళ్ళకి ఎట్లుంటుందో మా నాన్నకు అడిగాను, నాన్న అంత దమ్ము పడతావు కదా ఎట్లుంటుందంటే మా నాన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఒరేయ్ ఒక వ్యక్తిని జుట్టు పట్టుకొని నీళ్ళల్లో ముంచి మళ్ళీ లేపినట్టుగా ఉంటుంది. ఇంత బాధపడేవాడు. ఆదివారం ఇక్కడ నుండి ఫలక్నుమా నుండి కూకట్పల్లిలో వాక్యం చెప్పడానికి ప్రతి ఆదివారం వెళ్ళేవాడు ప్రియులారా. ఇక్కడ నుండి ఫలక్నుమా నుండి రవీంద్రనాయక్ నగర్ అక్కడ దగ్గర నుండి ఇంజన్ బౌలి వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్ లోపు దాదాపుగా 10 సార్ల కన్నా ఎక్కువగా కూర్చునేవాడు. ఎందుకంటే నడుస్తే దమ్ము వచ్చేది, దమ్ము రాగానే కూర్చునేవాడు. 10 సార్లు నడిచేవాడు, 10 సార్లు ఆగేవాడు. బస్సు ఎక్కి కూకట్పల్లిలో దిగి అక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటూ పోయేవాడు. పిల్లలు అక్కడ ఆదివారం ఆరాధన 10 గంటలకైతే మా నాన్న ఇంటి నుండి బయలుదేరేది ఉదయం 6 గంటలకి. ఎందుకో తెలుసా? ఆగుతూ పోవాలి కదా, కానీ ఆలస్యంగా పోవద్దు. వెళ్ళి అక్కడ కార్పెట్, నేను వెళ్ళేవాడిని అప్పుడప్పుడు, వెళ్ళి కార్పెట్ వేసేవాడిని. నిన్న రాత్రి ఒక అన్న ప్రభులో నిద్రించాడని చెప్పాను కదా, అది మౌలాలి అనే ప్రాంతంలో సంజయ్ గాంధీ నగర్ అని ఉంది. అక్కడే నేను పుట్టాను, అక్కడే పెరిగాను. అవన్నీ నిన్న నా పిల్లలకు తీసుకొని వెళ్ళాను రాత్రిపూట. రండి మీరు చూడండి ఎటువంటి ప్రాంతంలోంచి దేవుడు నన్ను ఆకర్షించుకున్నాడు, ఎటువంటి స్థితిలోంచి ఆకర్షించుకున్నాడు. నేను పాస్టర్ గారు పిల్లలమందరూ రాత్రి తీసుకెళ్ళాను. కమ్ సీ. అక్కడ పరిస్థితులన్నీ ఇప్పుడు కొంత మారినాయి, కన్నప్పుడు చాలా భయంకరంగా ఉండేవి. ప్రియులారా వినండి, 10 సార్లు ఒకరోజు అడిగినాను, నాన్న నీకు అవసరమా ఇంత దమ్ము బట్టంగా కూకట్పల్లికి వెళ్ళి పరిచర్య చేయడం నీకు అవసరమా? దేవుడు అర్థం చేసుకోలేడా నీకు ఇంత దమ్ముంది, అస్తమా ఉందని?
ఎందుకు పోతావు నువ్వు అని అడిగితే ఆయన ఇచ్చిన జవాబు ఏందో తెలుసా ప్రియులారా? ఒరేయ్, ఒకవేళ ఈ అస్తమాతో ఇంటి దగ్గర ఉండి కూడా నేను చచ్చిపోవచ్చురా, ఈ అస్తమాతో ఇంటి దగ్గర కూడా ఉండి చచ్చిపోవచ్చు, కానీ నేను కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నేను ఉట్టిగా ఇంటి దగ్గరుండి చచ్చిపోవడం కన్నా ప్రభు పరిచర్యలో నడుస్తూ చచ్చిపోవడమే గొప్పరా. కొడితే కొట్టండి చెప్పండి. ప్రభు పరిచర్యలో పరలోకానికి వెళితే గొప్ప. ఆదివారం ఎట్లా నేను పోకుండా ఉండాలరా? పిల్లారా, ఒక మాట అడుగుతాను. కొంతమంది మీలో ఇక్కడ ఉన్నారు, క్రమంగా రారు మీరు. కొంతమంది మీరు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో తెలియదు. కారణాలు ఏంటో నాకు తెలియదు. కానీ ఒక మాట, మన ప్రభువు మన రక్షకుడైన యేసయ్యనే ప్రతి విశ్రాంతి దినము దేవుణ్ణి ప్రజలతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి వెళితే ప్రియులారా, మనము మన ప్రభు కన్నా గొప్పవారమా? మన ప్రభు కన్నా బిజీగా ఉన్నామా? మన ప్రభు కన్నా ఉన్నతులమా దేవుని సంఘానికి రాకుండా ఉండడానికి? ప్రభు తన వాడుక చొప్పున ప్రభు దేవుణ్ణి ఆరాధించడానికి వెళితే ప్రియులారా, వాడుక చొప్పున ప్రభు సన్నిధికి మనం వచ్చుదుముగాక. హల్లెలూయా. వాడుక చొప్పున. ఒక గొప్ప నాయకుడికి ప్రెసిడెంట్ ఇంటికి వచ్చారంట బంధువులు. వచ్చి, సార్ ఈరోజు ఆదివారం మీరు మాతో పాటు సమయం గడపండి అంటే ఆయన అన్నాడంట, మీరు నేను మనమందరం కలిసి రండి ప్రభుతో గడుపుదామన్నాడంట. ప్రియులారా, వింటున్నారా? ఎన్నడూ మన జీవితంలో ప్రభు నామమున కోరుతున్నాను, ఎన్నడూ ఆదివారపు ఆరాధనని మీరు ఎగ్గొట్టొద్దండి. మన భాషలో అంటున్నాను, ఎగ్గొట్టొద్దు అంటే క్రమంగా మీరు రావాలని ప్రభు వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. ఆమెన్ చెప్పండి, ఆమెన్ అని చెప్పండి. మరి పాస్టర్ గారు, మేము మా ఊరికి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి, హాలిడేస్ వచ్చినాయి, పిల్లలకి ఊరికి తీసుకెళ్ళాలి, అక్కడ ఒక 2 వారాలు ఉండాలి, మరి ఏం చేయాలి? అప్పుడు కూడా ఇక్కడికి రావాలా? లే, మీరు అటు వెళ్ళారు కదా, వాడుక చొప్పున అక్కడ ఉన్న సంఘానికి వెళ్ళి మీరు ప్రభువుని ఆరాధించండి. చెప్పలు కొడదామా ప్రియులారా? ఎందుకో తెలుసా? యేసయ్య నజరేతుకు వచ్చినప్పుడు అక్కడ సమాజ మందిరంలోనికి వెళ్ళాడు ప్రభువుని ఆరాధించడానికి, తండ్రిని స్తుతించడానికి. విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. ఒక మాట వినండి, ఎవరెవరైతే క్రమంగా చక్కగా ప్రభువుని ఆరాధించడానికి సంఘానికి వస్తారో ప్రియులారా, ఆశీర్వదించాడు అంటే ఖచ్చితంగా ఆ ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకుంటారు. ఆమెన్.